హలో అందరికీ. చూస్తున్నారు కదా, ఈ రెండు మనం రోజు వాడే వస్తువులే. కానీ వీటితో మనం ఇంట్లోనే ఒక అద్భుతమైన మ్యాజిక్ చేయొచ్చు. ఎండ వల్ల మీ కాళ్ళు చేతులు విపరీతంగా నల్లగా మారిపోయాయా? ఎన్ని సబ్బులు వాడినా ఆ ట్యాన్ అస్సలు వదలటం లేదా? అయితే పార్లర్కి వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా కేవలం మన వంటింట్లో ఉండే వస్తువులతో ఒకే ఒక్క వాష్లో ఆ మొండి నలుపును ఎలా వదిలించుకోవచ్చో ఈ రోజు వీడియోలో నేను మీకు లైవ్ లో రిజల్ట్ అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎందుకంటే ఆ లైవ్ లో రిజల్ట్ చూసిన తర్వాత మీరే షాక్ అయిపోతారండి. సో ఈ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక క్లీన్ బౌల్ ని తీసుకోండి. అందులో మీరు రెగ్యులర్ గా వాడే ఏ షాంపూ అయినా సరే 1 స్పూన్ వరకు అయితే వేసుకోండి. నేనైతే ఇలాగ క్లినిక్ ప్లస్ షాంపూని అయితే తీసుకుంటున్నానండి. ఇందులో కొంచెం కెమికల్ పర్సెంటేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, అందుకే నేనైతే ఈ షాంపూని అయితే తీసుకున్నాను. ఇక్కడ చాలా మందికి ఒక అనుమానం రావచ్చు, షాంపూని మన స్కిన్ కి వాడొచ్చా అని. షాంపూ కేవలం జుట్టుకే కాదు, మన కాళ్ళు చేతుల మీద పేరుకుపోయిన మొండి జిడ్డును, దుమ్మును మరియు చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ ఇందులోకి మనం వేయబోయే ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు అండి. మీ దగ్గర కస్తూరి పసుపు ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే వేసుకోండి. ఒకవేళ అది లేకపోతే మనం వంటింట్లో వాడే పసుపునైనా వాడుకోవచ్చు. వంటింట్లో వాడే పసుపునైతే 2 చిటికెడ్ల వరకు అయితే వేసుకోండి, సరిపోతుంది. పసుపు మన చర్మానికి ఒక సహజ సిద్ధమైన యాంటీసెప్టిక్ లా పనిచేస్తుంది. ఇది కేవలం మీ చర్మాన్ని శుభ్రం చేయటమే కాదు, ఎండ వల్ల వచ్చిన ట్యాన్ ను తగ్గించి చర్మం లోపల నుండి గ్లో వచ్చేలాగా చేస్తుంది. మనం వేసిన షాంపూ మురికిని వదిలిస్తే ఈ పసుపు ఏమో మన చర్మానికి మంచి రంగును, కాంతిని ఇస్తుంది. అందుకే ఈ రెండిటి కాంబినేషన్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. సో ఇలాగా షాంపూలో పసుపుని వేసుకున్నాం కదండి, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్యాక్ లోకి మనం చేర్చబోయే సీక్రెట్ ఇంగ్రీడియంట్ వైట్ కోల్గేట్ పేస్ట్. పేస్ట్ అనగానే మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోకండి. ఇందులో ఉండే క్లీనింగ్ ప్రాపర్టీస్ చర్మం మీద ఏళ్ల తరబడి పేరుకుపోయిన మొండి నలుపును, డార్క్ స్పాట్స్ ని చాలా వేగంగా తొలగిస్తాయి. ఇలాగా నేను వీడియోలో చూపించినట్టు కొద్దిగంత పేస్టును తీసుకుంటే సరిపోతుంది. చూడండి, బఠానీ గింజంత పేస్టును తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువేమీ అవసరం లేదండి. మనం వేసిన షాంపూ పసుపుతో ఈ పేస్ట్ కలిసినప్పుడు ఒక పవర్ఫుల్ రియాక్షన్ జరిగి మీ కాళ్ళు చేతుల మీద ఉన్న ట్యాన్ ని ఇన్స్టెంట్ గా క్లీన్ చేస్తుంది. మీరు ఫంక్షన్ కి వెళ్ళాలన్నా లేదా అర్జెంట్ గా మీ చర్మం మెరిసిపోవాలి అన్నా ఈ టిప్ అద్భుతంగా పనిచేస్తుంది అంటే మీరు నమ్ముతారా? నేనే నమ్మలేకపోయానండి ఈ ప్యాక్ ని యూజ్ చేసేదాకా. ఈ ప్యాక్ ని యూజ్ చేసిన తర్వాత నేను అసలు ఎంత ఆశ్చర్యపోయానంటే, నిజంగా ఇంత బాగా వర్క్ అయింది ఏంటి అని. ఇది 100% ఎఫెక్టివ్ రెమెడీ అండి, పవర్ఫుల్ గా పనిచేస్తుంది. సో మనం వేసుకున్న ఆ పేస్ట్ ని కూడా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పంచదారనైతే వేసుకోండి. పంచదార మన చర్మానికి ఒక న్యాచురల్ స్క్రబ్ లాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే గ్లైకోలిక్ యాసిడ్ చర్మం పొరల లోపలి వరకు వెళ్లి అక్కడ పేరుకుపోయిన మొండి నలుపును మరియు చనిపోయిన చర్మ కణాలను చాలా సున్నితంగా విడగొడుతుంది. మనం ఈ ప్యాక్ తో మన స్కిన్ పైన స్క్రబ్ చేసినప్పుడు ఈ పంచదార రేణువులు చర్మంపై ఉండే మొండి ట్యాన్ ని రాపిడి ద్వారా తొలగించి అక్కడ మనకి మంచి రక్త ప్రసరణ జరిగేలాగా చేస్తుంది. దీనివల్ల నలుపు తగ్గి చర్మం వెంటనే మృదువుగా కాంతివంతంగా మారుతుంది. ఈ పంచదార వల్ల కలిగే గ్లో చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఇక నెక్స్ట్ ఇందులోకి ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మకాయ అండి. నిమ్మకాయ జ్యూస్ని అయితే ఇందులోకైతే వేసేసుకోండి. చాలా మంది అడుగుతున్నారు, అక్క నాకు నిమ్మకాయ జ్యూస్ పడదు అని. సో దాని ప్లేస్లో మీరు టమాటో జ్యూస్నైనా వేసుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే నిమ్మకాయ జ్యూస్ని స్కిప్ చేసేయండి, దాని ప్లేస్లో టమాటో జ్యూస్ని అయితే వాడుకోండి. చూడండి, ఇందులో నిమ్మకాయ జ్యూస్ వెయ్యగానే ఇక్కడ రియాక్షన్ జరిగి మనకి బుడగల్లాగా వస్తుంది కదా. సో అలాంటప్పుడు మనకి ప్యాక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది అని. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. మనకి మిక్సింగ్ పాట్ అనేది బాగా ఇంపార్టెంట్ అన్నమాట. ఎలా మిక్స్ చేయాలి అంటే ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేయండి. చూడండి, మనకి ఒక పఫ్ లాగా అయితే రెడీ అయిపోయింది, చాలా సాఫ్ట్ గా క్రీమీగా తయారైంది. ఇలా రెడీ చేసుకున్న ఈ పవర్ఫుల్ ప్యాక్ ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, ఇంకా కొంతమంది అడిగే డౌట్ ఏంటంటే ఈ ప్యాక్ ని ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చా అని. సో మీకున్న డౌట్స్ అన్నిటికీ క్లారిటీ అయితే ఇచ్చేస్తానండి. సో వీడియోని అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాక్ ని మీ కాళ్ళకి, చేతులకి, మోకాళ్ళకి, మోచేతులకి, అలానే మెడ దగ్గర అప్లై చేసుకోవచ్చండి. అంతేకాకుండా మీకు ఎక్కడైతే డార్క్ ప్లేస్ అనిపిస్తుందో అక్కడ ఎంచక్కా అప్లై చేసుకోవచ్చండి. మీరు 10 నిమిషాల్లో రిజల్ట్ అనేది చూస్తారు.
చాలా మందికి ముఖం అనేది తెల్లగా ఉండి కాళ్ళు చేతులు మెడ అనేది నెల్లగా మారిపోతుంది. ఎండలో తిరగటం వల్ల, లేదు అంటే కాళ్లలో మట్టి వెళ్ళిపోయి మురికి ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరూ ఎటువంటి పార్లర్కి వెళ్ళి మెనిక్యూర్ పెడిక్యూర్ లాంటివి చేయించుకోకుండా మనం ఇంట్లోనే పార్లర్ లాంటి గ్లో అయితే తెచ్చుకోవచ్చండి. నేనేం జోక్ చేయట్లేదండి, ఇది 100% వర్క్ అవుతుంది. సో చాలా మంది నేను చెప్పిన టిప్స్ అన్నీ చాలా బాగా వర్క్ అయ్యాయి, చాలా బాగా యూజ్ అవుతుంది అని చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారండి. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇలాగా మీ చేతుల దగ్గర, మీ మెడ దగ్గర, మీ కాళ్ళ దగ్గర, మీ మోచేతుల దగ్గర మీరు ఎంచక్క ఈ ప్యాక్ని అప్లై చేసుకొని ఒక 7 to 8 minutes వరకు అలాగే వదిలేసేయండి. ఇందులో మనం పంచదారనైతే వేసాం కదండి, సో అది మనకి ఒక స్క్రబ్ లాగా అయితే బాగా పనిచేస్తుంది. సో అందుకే ఇలాగ మనం ఇంకొక 5 minutes వరకు మసాజ్ చేయాలన్నమాట. ఇలాగ మసాజ్ చేయటం వల్ల అక్కడ రక్త ప్రసరణ జరిగి మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది. మీరు ఇలాగ చేతులతో అయినా స్క్రబ్ చేయొచ్చు, లేదు అంటే మనం నిమ్మకాయని సగానికి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ నిమ్మకాయతో అయినా మనం గట్టిగా రుద్దుకోవచ్చండి. అంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. ఇలాగా కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర, మెడ దగ్గర ఎంచక్కా క్లీన్ చేసుకోవచ్చండి. నిజంగా చెప్తున్నాను, మనం పార్లర్కి వెళ్ళి చేయించుకున్నా కానీ మీకు ఒక్క వాష్లోని రిజల్ట్ అనేది రాదన్నమాట. అంతేకాకుండా టైం వేస్ట్, అలానే డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి. ఇలాగ ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, నిజంగా చెప్తున్నాను 100% వర్క్ అవుతుంది. ఈ ప్యాక్ నైతే ఫేస్ కి అయితే అప్లై చేసుకోకూడదండి, ఎందుకంటే ఇందులో మనం పేస్ట్ ని యూజ్ చేసాము, అలానే నిమ్మకాయ జ్యూస్ ని కూడా యూజ్ చేసాం కదా, సో అందుకే ఇదైతే ఫేస్ కి అయితే పెట్టుకోకూడదు. సో ఇలాగా 5 minutes వరకు మసాజ్ చేసుకున్నాం కదండి, ఇక వాష్ చేసేసుకునే టైం అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి, నేనైతే వాష్ చేసి చూపిస్తున్నాను మీకు లైవ్ లోనే. చూడండి, ఇంతకు ముందు నా చేతి మీద ఎంత ట్యానింగ్, మురికి, నెల్లగా కనిపించేది. చూడండి, లైవ్ లోనే మీ అందరి ముందు నేనైతే వాష్ చేసి చూపిస్తున్నానండి. నా స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ గా, సాఫ్ట్ గా, వైటనింగ్ గా, బ్రైటనింగ్ గా మారింది. ఇలాగా ఈ ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత, వాష్ చేసుకున్న తర్వాత ఏం అప్లై చేయాలి అనేది కూడా చూపిస్తానండి. నేను అప్లై చేసేది మీ అందరి ఇళ్లలో ఉంటుందండి, అందరి ఇళ్లలో అవైలబుల్ గా ఉండేది చూపిస్తున్నాను. సో వీడియోని అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేయండి. ఇక ప్యాక్ ని రెడీ చేసుకున్నాం, కాళ్ళకి, చేతులకి, మెడకి అప్లై చేసేసుకున్నాం, వాష్ చేసేసుకున్నాం. ఇక ఫైనల్ గా ఇలాగా వ్యాజ్లైన్ అయితే తీసుకోవాలండి. ఇలాగా చూస్తున్నారు కదా, చిన్న వ్యాజ్లైన్ అండి, 5 rupees ఉంటుంది అంతే. ఈ వ్యాజ్లైన్ ని ఇలా తీసుకొని మనం ఎక్కడైతే ప్యాక్ ని అప్లై చేసుకున్నామో అక్కడ ఎంచక్క ఈ వ్యాజ్లైన్ అయితే అప్లై చేసేసుకోండి. ఇలా చేయటం వల్ల మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. మనం ఆ ప్యాక్ ని అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దాకా మనం కొంచెం స్కిన్ ని ఇరిటేషన్ అయితే చేసాం కదా, సో అది సాఫ్ట్ గా ఉండటానికి, మన స్కిన్ అనేది కొంచెం చల్లగా ఉండటానికి ఇలాగా వ్యాజ్లైన్ ని అప్లై చేసుకోండి. లేదు అంటే మీ దగ్గర అలోవెరా జెల్ ఉంటే అలోవెరా జెల్ అయినా అప్లై చేసుకోవచ్చు. మా దగ్గర వ్యాజ్లైన్ లేదు, అలోవెరా జెల్ లేదు అనుకునే వాళ్ళు మీ దగ్గర మాయిశ్చరైజర్ ఉంటే దాన్నైనా అప్లై చేసుకోవచ్చు. ఎలా అనిపించింది ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయండి, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ కాళ్లకున్న మొండి నలుపును, అలానే చేతుల నలుపును, మెడ నలుపును పోగొట్టుకోవడానికి మీరు ఎలాంటి చిట్కాలను యూజ్ చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.